అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ కార్యకర్తలకు, మా తెలుగుదేశం వచ్చిన నాయకులకు, మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బద్వేల్లో బీజేపీ వచ్చింది, ముస్లిం మైనార్టీ సోదరులంతా దూరం అయిపోతారు అని ఒక అపోహ కల్పించింది వైసీపీ. కానీ ఈరోజు మీకు ఉదాహరణ చెప్పదలుచుకున్నా, మా మైనార్టీ సోదరులందరూ కూడా మేము విజయం వెంటబడి ఉంటాము, మేమందరం కూడా కలిసికట్టుగా పోతున్నామనేది ఇది ఒక నిదర్శనము. ఈ అపోహ లేదు. అందరము కూడా హిందూ ముస్లిం బాయి అని చేతులు కలుపుకుంటూ రేపు క్యాన్వాస్ కూడా పోతాము. ఇక్కడ బీజేపీ తరఫున బొజ్జా రోషన్న గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటామని ఈ రోజు మీకు ఉదాహరణగా నేను చెప్తున్నాను. కూటమిలో బద్వేల్ అసెంబ్లీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని, ఎన్నికల కార్యాలయాన్ని ఇక్కడ పెద్దలు మాజీ ఎమ్మెల్యే శ్రీ విజయమ్మ గారితో ప్రారంభోత్సవం చేయడం, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద ఎత్తున మైనారిటీ నాయకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పారు, ఒక అపోహ భారతీయ జనతా పార్టీకి మైనారిటీలు మద్దతు ఇవ్వరని ఒక వారు లబ్ధి పొందడం కోసం మళ్లీ మైనారిటీలను మోసం చేసేందుకు బద్వేలు ఎన్నికల్లో ఆ అస్త్రాన్ని వాడుకోవాలని వైసీపీ కుటిల ప్రయత్నం చేస్తా ఉన్నది. వారికి ఈరోజు సమాధానం చెప్పారు మా విజయమ్మ గారు. ఖచ్చితంగా మీకు మేమంతా కలిసి ఈ యుద్ధ రంగంలో పాల్గొని ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.